శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 744వ నామము దౌర్భాగ్యతూల వాతూల. ఈ నామానికి అర్థం ఏంటి అంటే దౌర్భాగ్య అంటే దౌర్భాగ్యము అనే, తూల అంటే దూది పింజకు, వాతూల అంటే గాలి దుమారమైనది అని అర్థం ఉంది. భవదా వసుదా వృష్టి నామం నుంచి మృత్యుదారు కుటారిక అనే నామం వరకు గల నామాలు ఎంతో విశేషమైన నామాలని చెప్పుకున్నాం కదా. తల్లి తన భక్తులపై కురిపించే అపారమైన అనుగ్రహానికి ఈ నామాలు ప్రతీకలు. లలితా సహస్రనామం పూర్తిగా చదవడం ఒక ఎత్తు, ఈ లలితా ఫలశ్రుతి నామాలను పఠించడం ఒక ఎత్తు అన్నమాట. ఈ విషయాన్ని మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క మనిషిని దురదృష్టములు లేదా దౌర్భాగ్యములు దరిద్రం పట్టినట్లుగా పట్టుకుని వదిలిపెట్టకుండా వేధిస్తూ శరీరంపై ఉన్న రాచపుండి ఏ విధంగా నలిపేస్తూ ఉంటుందో అలా బాధిస్తూ ఉంటాయన్నమాట. ఆ బాధ భరించలేక ఆ మానవుడు ఏ స్థితికి వచ్చేస్తాడంటే, ఇక ఈ బాధను నేను భరించలేను, దీనికంటే మరణమే మేలు అనే స్థితికి వస్తాడు. ఆ సమయంలో మరణం గురించి ఆలోచించడం కన్నా మనసును కొంచెం ఆ తల్లి వైపు, ఆ జగన్మాత వైపు మరల్చి, అమ్మా నువ్వు తలుచుకుంటే కానిదేదైనా ఉంటుందా, జగన్మాత సర్వవ్యాధి ప్రశమని, నువ్వు పరమ వైద్యురాలివి కదా, దయచేసి నా భవరోగాలను అనే దౌర్భాగ్యములను తొలగించి నన్ను కరుణించు అని ఆ తల్లిని కనుక ప్రార్థిస్తే జగన్మాత కరుణ కలిగిందే కానీ తన యొక్క అమృత హస్తాలతో పరమేశ్వరి మనపై ఉంచి స్పృశించి ఆ దౌర్భాగ్యములన్నింటినీ తరిమేస్తుంది. కుచేలుని కరుణించిన శ్రీకృష్ణ వృత్తాంతమే మనకి ఇందుకు నిదర్శనం. దౌర్భాగ్యములు అంటే దురదృష్టములు, తోలము అంటే దూదిపింజ, వాతూలుడు అంటే వాయుదేవుడు. ఏ విధంగా వాయుదేవుని దాటికి దూదిపింజ మైళ్ళ దూరం ఎగిరిపోతుందో అలాగే ఆ చల్లని తల్లి యొక్క క్రీగంటి చూపు మనపై ప్రసరించిందా, ఇక చెప్పేదే ఉంది. దౌర్భాగ్యములనేవి మన దరిదాపులకు కూడా రావు. ఈ విషయాన్ని జగద్గురువులైన ఆదిశంకర్లు సౌందర్యలహరిలోని 13వ శ్లోకంలో ఎంత గొప్పగా వివరించారంటే, ఓ పరమేశ్వరి, అపూర్వమైన దయాపూరితమైన అమృతమును వర్షించే నీ చూపులు ఏ పురుషుడిపై పడతాయో అతడు ముసిలివాడైనా, అనాకారి అయినా, ఏమీ చేత కాని అసమర్థుడైనా, ధనము లేనివాడైనా, నపుంసకుడైనా, ఈ దుర్గుణములు లేదా దౌర్భాగ్యములు అన్నీ చూపర్లకు సుగుణముల వల్లే కనబడుతూ ఉంటాయి. నవ యువతులు అతడంటే మోహపరుసులైపోతారు కదా. నీ కరుణా కటాక్ష వీక్షణ ఫలితం అంత గొప్పది తల్లి, మాటలతో చెప్పలేను అని చెప్పి ప్రార్థించారు. ఈ దౌర్భాగ్యములు 8 రకాలుగా ఉంటాయి అని శాస్త్రాల్లో ఉంది. అవేంటి అంటే రుణము, యాచించుట, ముసలితనము, జారత్వము, చోరత్వము, దరిద్రము, రోగము, భుక్తశేష భోజనము. వీటిలో దేనిలో బాధపడుతున్నా వాటిని నివారించు మార్గం జగదీశ్వరి అయిన ఆ తల్లి పాదాలను వదలకుండా గట్టిగా పట్టుకొని ఉండటమే. అమరు కోసం ఏ విధంగా వివరించిందంటే, దౌర్భాగ్యం అనేది గడ్డి కలవారు దౌర్భాగ్యులు, ఆ దౌర్భాగ్యులను తొలగించే కర్మలు దేవి వలన పుట్టుచున్నవి, ఆ కర్మలే సత్కర్మలు అని ఉంది. సత్కర్మాచారణమే దౌర్భాగ్యాలకి విరుగుడు అన్నమాట. అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఈ దౌర్భాగ్యాలను పోగొట్టేనివి కాబట్టి దేవి ఉపాసకులందరూ కూడా వచ్చిన తర్వాత దౌర్భాగ్యములు పోగొట్టుకోవడం కాకుండా అవి అసలు మన దరి చేరకుండా అమ్మవారికి సంబంధించిన కర్మలైన దాన ధర్మాది కార్యక్రమాలతో పాటు కనకదార స్తోత్రములు వంటి ఆ తల్లిని శ్లాఘించే స్తోత్రాలను పఠిస్తూ ఉండటం చాలా ఉత్తమం. ఒక్కసారి మనం కనుక గమనించినట్లయితే భవదా వసుదా వృష్టి అనే నామంలో ఆ తల్లి దావానములను ఆర్పే నీరుగా మారింది. పాపారణ్య దవాన్ల అనే నామంలో పాపములను కాల్చివేసే అగ్నిలాగా మారింది. దౌర్భాగ్యతూల వాతుల అనే ఈ నామంలో పాపములను దూదిపింజల్లాగా ఎగరగొట్టి వాయువులాగా మారిందనమాట. ఈ విధంగా పంచభూతములు తన తత్వములేనని ఆ తల్లి మనకి తెలియజేస్తుంది. మన దౌర్భాగ్యములను ఎవరూ తొలగించలేరు, ప్రారబ్ధ కర్మను అనుభవించి తీరవలసిందే కదా అని అనుకోవటమే మన దౌర్భాగ్యం. ఆ దౌర్భాగ్యములను కూడా దూది పింజల్లాగా ఎగరగొట్టడానికి దౌర్భాగ్యతుల వాతుల అయిన చల్లని తల్లి
తన 2 చేతులను చాచి ఎదురుగా నిలబడి ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తల్లి యొక్క అమృత హస్తాలలో ఒదిగిపోవడమే మనం చేయవలసిన పని. ఆ తల్లిని వదిలిపెట్టకుండా ప్రతినిత్యము ఆ తల్లి యొక్క కార్యక్రమాలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, మంచి పనులు చేస్తూ, అమ్మవారిని సర్వస్వ శరణాగతి వేడితే దౌర్భాగ్యతూల వాతూల అనే నామం కలిగిన ఆ తల్లి మనల్ని మన యొక్క దౌర్భాగ్యముల నుంచి తీసివేస్తుంది. శ్రీమాత్రే నమః.